హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పాలకూర వెల్లుల్లి కారం అండి. ఇది వారంలో ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిది. అయితే ఈ పాలకూర అనేది చాలామంది ఇష్టపడరు. ఈరోజు ఈ వీడియోలో వెల్లుల్లి కారంతో నేను మీకు ఈ కర్రీ అనేది చేసి చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి రైస్లో కనుక కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? అండ్ ఇంకొకటి, ఈ కర్రీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఓకే, పెద్దగా ఐటమ్స్ వేయం, సింపుల్గా చేసేస్తాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం, పదండి. ముందుగా ఒక చిన్న కళాయి లాంటిది పెట్టుకుని ఇది హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ పచ్చెనగపప్పు అయితే వేస్తున్నాను. అదేవిధంగా 1 స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నాను. అయితే ఈ రెండు స్టార్టింగ్ మనం ఎందులో వేస్తాం? స్టార్టింగ్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఈ రెండు వేసి ఒక 10 సెకండ్లు అలా ఉడకనిచ్చి ఒక గుప్పెడు కరివేపాకు అలాగే ఒక 2 మిర్చి సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని బాగా వేపుకోవాలండి. ఒక 2 నిమిషాలు మిర్చి అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. మిర్చి ఫ్లేవర్ మొత్తం కూడా ఆయిల్లోకి దిగాలంటే ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఏది కూడా మాడిపోదు. ఒక 3 నిమిషాలు అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కలర్ చేంజ్ అవుతున్న టైంలో ఒక 2 ఆనియన్స్ అండి బాగా చిన్నగా కట్ చేసుకుని నేనైతే మన కర్రీలో వేసేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసాం కదా, ఈ ఆనియన్స్ అనేవి ఒక 5 నుంచి 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ లైట్గా మగ్గుతున్న టైంలో ఇందులో 1/2 స్పూన్ పసుపు అనేది వేసుకుని మళ్ళీ ఒక్కసారి బాగా తిప్పుకోండి. ఇప్పుడు ఒక 4 నుంచి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ నిదానంగా వేపుకోండి. ఆనియన్స్ అనేవి కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసాం కదా, ఈ ఆనియన్ టేస్ట్ మొత్తం కూడా ఆయిల్లోకి దిగాలంటే ఒక 4 నుంచి 5 నిమిషాలు టైం పడుతుంది. బాగా వేపాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో నేను మిర్చి కూడా బాగా వేపాలని చెప్పాను. వేపకపోతే మీకు టేస్ట్ రాదు, కర్రీ మొత్తం కూడా పచ్చిగా ఉంటుంది. అర్థమైందా? అందుకే మీకు క్లియర్గా నిదానంగా చెప్తున్నాను. ప్రతి స్టెప్ చూడండి, సేమ్ ఇలాగే చేయండి. ఇది వచ్చేసి వెల్లుల్లి కారం అన్నమాట. ఒక బద్ద వెల్లుల్లిపాయలు నేనైతే తీసుకున్నాను. ఒక 12-13 ఇలా అయితే వస్తాయి. దాంట్లో 2 స్పూన్స్ జీరా వేశాను, 2 స్పూన్స్ కారం వేశాను. ఆ 3 కూడా బాగా దంచాను అన్నమాట. పప్పు గుర్తుంటుంది కదా, దాన్ని బట్టి బాగా దంచితే మనకి ఈ విధంగా పేస్ట్ అయితే అయ్యింది. ఇది మన కర్రీలో అయితే వేసాను. అర్థమైంది కదా? వెల్లుల్లిపాయలు బద్ద అంటే ఒక 12 వస్తాయి, 12 నుంచి 13 ఇలా అయితే వస్తాయి. మొత్తం వేసేయండి. జీరా ఒక 2 స్పూన్లు, కారం ఒక 2 స్పూన్లు, అంతే. ఈ 3 కూడా బాగా దంచేసి మన కర్రీలో వేసేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా వేయించుకున్న తరువాత బాగా కడిగి తీసుకుంటున్నాను అనేది పాలకూర అనేది. నేను ఇక్కడ ఒక 6 కట్టలు అయితే తెచ్చుకున్నాను. అందుకనే నాకు కర్రీ చూడండి ఎంత అయ్యిందో ఇక్కడ ఆకు అనేది. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి మీరు, ఇక్కడ కర్రీ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంది కదా, ఇప్పుడు ఆకు అనేది పచ్చిగా ఉంది కాబట్టి ఇలా ఉంది. ఇక్కడ చూసారా, ఉడుకుతున్న టైంలో మనకి వాటర్ కూడా బయటకు అయితే వస్తుంది. ఈ వాటర్ మొత్తం కూడా వచ్చేసిద్ది. కర్రీ మొత్తం అయ్యేపాటికి మీరే చూస్తారు కదా ఎంత ఇద్దో, అసలు ఇంత ఉండదు. దీనికి సగం కన్నా తక్కువ అయిపోద్ది. మనకి ఆకంతా ఉడికిన తర్వాత మనకి కర్రీ అనేది కొద్దిగానే ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు 6 కట్టలు తెచ్చాను కదా, చూస్తాకి ఈ విధంగా ఉంది. మీరు గమనిస్తే మనకి వాటర్ కూడా బయటకు వస్తుంది. ఈ వాటర్ మొత్తం కూడా వచ్చేయాలి. ఎప్పుడైతే వాటర్ మొత్తం వచ్చేస్తుందో మనకి పచ్చిదనం మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. చూసారా నా కర్రీ అనేది ఎంత అయిపోయిందో ఉడికే కొద్దీ. సో నాకు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇంకా లైట్గా మీరు గమనిస్తే ఇంకా మనకి వాటర్ అనేవి ఉన్నాయి, లైట్గా వేపర్ అవుతున్నాయి. ఈ వాటర్ మొత్తం కూడా వేపర్ అయిపోవాలి, అంటే మొత్తం కూడా ఆవిరైపోవాలి. ఈ కర్రీ అనేది ఇంకొక ముఖ్య విషయం, దీన్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టొద్దు. మీరు ఆకు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 15 నిమిషాలు నిదానంగా కలుపుకోండి. అర్థమైందా? ఇంతే అండి, మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇది చాలా బాగుంటుంది. మీరు వేడి రైస్లో కనుక తింటే అద్దిరిపోతుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. వెల్లుల్లి కారం వేసాం కాబట్టి టేస్ట్ అనేది అలా వెల్లుల్లిపాయ తగులుతూ, అలా పాలకూర తగులుతూ, అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ టేస్ట్ అదిరిపోతుంది. సో ఈ కర్రీ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక మంచి కామెంట్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయాలి అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.